రాయలసీమ అభివృద్ధిపై చర్చ అంటేనే జగన్ పారిపోయారని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆరోపించారు. రాయలసీమకు తెచ్చిన పరిశ్రమలు, జలవనరుల అభివృద్ధిపై కూటమి ప్రభుత్వం ఏం చేసిందో గర్వంగా చెప్పుకోవాలని మంత్రి అన్నారు. సీమకు జగన్ 5 ఏళ్ల పాలనలో చేసిన ద్రోహం గ్రహించే ఎన్నికల్లో ప్రజలు వార్ వన్ సైడ్ చేశారని తెలిపారు. రాయలసీమ ద్రోహి ఎవరైనా ఉంటే అది జగన్ మాత్రమేనన్నారు. ఎంత పెట్టాము, 14-19లో మేమెంత ఖర్చు పెట్టాము, కేవలం ఈ యొక్క 22 నెలల కాలంలో మేమెంత ఖర్చు పెట్టామో లెక్కలు చూపిస్తాం రండి అసెంబ్లీకి చాలాసార్లు కూడా నేను సవాల్ విసరడం జరిగింది. ఏ ఒక్కరోజు కూడా మేము ఇచ్చినటువంటి సవాళ్ళను కానీ మేమైతే ఏదైతే ప్రజల దగ్గరికి తీసుకెళ్తున్నామో దాని మీద తిరిగి జవాబు చెప్పరు, అసెంబ్లీకి రారు. రాయలసీమ మీద చర్చ పెడదాము, ఆ చర్చలో పాల్గొండి. ఎవరు రాయలసీమ ప్రాంతానికి అటు పరిశ్రమలు కావచ్చు, అదేవిధంగా ఈ యొక్క ప్రాజెక్టులు, నీటి ప్రాజెక్టులు కానీ ఎవరు ఎక్కువ చేశామో చెప్దామంటే దానికి కూడా రారు. అదేవిధంగా ఏదైతే ఈరోజు 5 ఏళ్ల పాలనలో ఆయన 12 లక్షల కోట్ల బడ్జెట్లో కేవలం 2,000 కోట్లు కూడా రాయలసీమ ప్రాజెక్టులకు ఖర్చు పెట్టలేకపోయాడంటే ఆయన అసమర్థత, రాయలసీమ మీద ఉన్నటువంటి అభిప్రాయము, ఆ ప్రాంత ప్రజలకు ఏమి మేలు చేశాడో ప్రజలందరూ కూడా గమనించారు. కాబట్టి నిన్న జరిగినటువంటి ఎన్నికలలో రాయలసీమలో వన్ సైడ్ వార్ అన్నట్టుగా ప్రజలందరూ కూడా తీర్పిచ్చే కూడా ఇంకా సిగ్గు రాకుండా ఇప్పటికీ కూడా మళ్ళీ ఈ లిఫ్ట్ ఇరిగేషన్ కూడా రాజకీయం చేస్తూ ఉన్నారని కూడా తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా 26-27లో నువ్వు ఎంత ఖర్చు పెట్టావు, 2014 నుంచి 19 మధ్యకాలంలో 12,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే, అదేవిధంగా ఈ యొక్క 20 నెలల కాలంలోనే 8,000 కోట్ల రూపాయలు ఈ సాగునీటి ప్రాజెక్టులో ఖర్చు పెట్టడం జరిగిందని కూడా తెలియజేస్తూ ఉన్నాను. గత ప్రభుత్వంలో మీరు అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోతే దాన్ని కూడా గాలికి వదిలేసిన ఘన చరిత్ర నీదని కూడా చెప్తా ఉన్నాను. ఒక్కసారి ఆలోచన చేయాలి ప్రజలందరూ కూడా. ఈరోజు జిఎన్ఎస్ఎస్ కానీ, అవుకు రిజర్వేయర్ కానీ, అదేవిధంగా హంద్రీనీవా ద్వారా 3,800 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు 5 ఏళ్లలోనే 450 కోట్లు పెట్టుకొని మళ్ళీ ఆ ప్రాజెక్టును నిర్లక్ష్యం చేస్తే మేము కంప్లీట్ చేయడం జరిగింది. శ్రీశైలం ప్రాజెక్టు కోసం కూడా మళ్ళీ రిపేర్ల కోసం వస్తే 203 కోట్ల రూపాయలు ఈరోజు పెట్టడం జరిగింది. నాడు ఏదైతే గోర్కల్ రిజర్వాయర్ నుంచి అవుకు తీసుకొచ్చి, అవుకు రిజర్వాయర్ నుంచి కూడా పులివెందులకు నీళ్లు తీసుకొచ్చినటువంటి ఘన చరిత్ర ఎవరిది అంటే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిదని కూడా గర్వంగా చెప్తా ఉన్నా. ఎందుకు చెప్తా ఉన్నామంటే మీ చీనీ చెట్లంతా కూడా ఆ ప్రాంత ప్రజలందరూ వచ్చి మాకు అంతా కూడా చీనీ చెట్లతోనే బతుకుతాము, నీళ్లు రావడం లేదని చెప్పినప్పుడు రాత్రింబగలు అవుకు రిజర్వాయర్ మీద అక్కడే రాత్రి నిద్ర చేసి ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఉన్నాయని చెప్పి ఆ రోజు నన్ను అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారిని ఆదేశించి 3 నెలల కాలంలో జిఎన్ఎస్ఎస్ కాలం మీద వాళ్ళు చేసి వదిలిపెట్టిపోయినటువంటి పనుల వలన నీళ్లు రావటం లేదు, 20,000 క్యూసెక్కుల నీళ్లు మనం గోర్కల్ రిజర్వాయర్ నుంచి తీసుకోవచ్చు అని చెప్పి ఉద్దేశంతో చెప్తే కేవలం 3 నెలల్లో ఆ కాలువ కంప్లీట్ అని కూడా చేసి మీరంతా కూడా దానికి సంబంధించిన మట్టి కార్యక్రమం, మట్టి పనితో డబ్బులు సంపాదిస్తే మళ్ళీ మేము వచ్చిన తర్వాత దాదాపుగా 1,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి